టాలీవుడ్లో ఓ చిత్రమైన పరిస్థితి ఉంటుంది. హీరోల కోసం దర్శకులు నెలల తరబడి, ఏళ్ల తరబడి వేచి ఉండాలి. టాలీవుడ్లో కాలం అంటే మనీ. అనుకున్న హీరో వచ్చేలోగా మరో హీరోతో సినిమా చేస్తే ఎంతో కొంత రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ అలా చేస్తే పరిణామాలు చిత్రంగా ఉంటాయి. కొసరు ప్రాజెక్ట్ కోసం చూసుకుంటే అసలు ప్రాజెక్ట్ చేజారిపోవచ్చు. అందువల్ల ఈ చిక్కుముడిని జాగ్రత్తగా విప్పాలనుకుంటారు. చాలామంది అలా విప్పలేక సతమవుతూ కోట్లల్లో నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే సినిమా చేస్తే రెమ్యూనరేషన్ వస్తుంది కదా, అది రాదు. అలా ఖాళీగా కూర్చోవాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దర్శకుడు త్రివిక్రమ్కు వచ్చేలా ఉంది. దాదాపు ఏడాదిన్నరగా త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నారు. హీరోలు లేక కాదు, ఆయన సినిమా చేస్తానంటే ఏ హీరో అయినా డేట్లు ఇస్తారు. కానీ ఆయన బన్నీతో సినిమా అని అనుకున్నారు. ఆ మేరకు మైథలాజికల్ టచ్ సోషియో ఫ్యాంటసీ కథ రెడీ చేసుకున్నారు. దానికి బన్నీ కూడా ఎస్ చెప్పేశారు. అందువల్ల మరే హీరో వైపు చూడలేదు. కానీ ఈ సినిమా మేకింగ్కే కనీసం 2 ఏళ్లు పడుతుంది. 500-600 కోట్ల బడ్జెట్ అవసరమవుతుంది. అటు పుష్ప సిరీస్ వల్ల కొంచెం టైం వృధా అయిందని బన్నీ అనుకుంటున్నారు. అందుకే ముందుగా 7-8 నెలల్లోగా ఓ సినిమా వదలాలి అని అనుకుంటూ అట్లీ వైపు వెళ్లారు. దాని తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయాలన్నది ఆలోచన బాగానే ఉంది. కానీ అప్పటి వరకు త్రివిక్రమ్ ఏం చేయాలి? 4 నెలలు ఓపిక పడితే తాను అట్లీ సినిమా కొంత చేసి వచ్చి త్రివిక్రమ్ సినిమా కూడా సమాంతరంగా చేస్తాను అన్నది బన్నీ మాటగా తెలుస్తోంది. ఆ వచ్చేదేదో మరో 2 నెలలు కలిపి 6 నెలల తర్వాత వస్తే ఈలోగా తాను శివకార్తికేయన్తోనో వెంకటేష్తోనో సినిమా చేసేయవచ్చన్నది త్రివిక్రమ్ ఆలోచనగా ఉంది. ఇప్పుడు ఈ పీఠముడి వీడాలి అంటే బన్నీ ఎస్ అనాలి. వెళ్ళి ఓ సినిమా చేసుకురండి అని ఉదారంగా చెప్పాలి. అలా చెబుతారా, లేక తనతో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ మీదే ఉండమంటారా అనేది తేలాల్సి ఉంది. రెండో దానికే ఎక్కువ అవకాశం ఉందని వినిపిస్తోంది. అదే గనక నిజమైతే పాపం త్రివిక్రమ్ కనీసం 25 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే బన్నీకి నచ్చ చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో బన్నీ హైదరాబాద్ వస్తున్నారు. వచ్చాక ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ వెయిటింగ్లోనే ఉండిపోతారా, శివకార్తికేయన్ వెంకటేష్లలో ఒకరి వైపు మొగ్గుతారా అనేది చూడాలి.